ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని అనేక నగరాల్లో ఉగ్రవాద దాడులకు పక్కా స్కెచ్లు వేసిన 9 మందిని తాజాగా అరెస్ట్ చేశారు. దీంతో భారతదేశానికి పెను ప్రమాదం తప్పింది. కాగా అరెస్టైన నిందితులకు పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐతోనూ అలాగే పరారీలో ఉన్న ముంబై గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఇదిలా ఉంటే భారత్లోని అణు కేంద్రాలను అలాగే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరో పథకం రచించినట్లు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించి పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతోనూ పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సహజంగా ఉగ్రవాద కుట్రలు అనగానే లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్ వంటి సంస్థల పేర్లే తెరమీదకొస్తుంటాయి. అంతేకాదు అనేకసార్లు సదరు సంస్థలకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్న విషయం సందేహాలకు అతీతంగా నిరూపితమైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ముంబైకు చెందిన గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం పేరు కూడా తెరమీదకు రావడం విశేషం. దావుద్ ఇబ్రహీం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముంబై పేలుళ్ల ఘాతుకంలో దావుద్ ఇబ్రహీం పేరు కూడా తెరమీదకొచ్చింది. దీంతో భారత్ భద్రతా బలగాలు అరెస్ట్ చేస్తారన్న భయంతో దావుద్ ఇబ్రహీం దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందినట్లు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల సమాచారం. అంతేకాదు దావుద్ భద్రతా ఏర్పాట్లను పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కాగా భారత్లోని అనేక అణు కేంద్రాలను అలాగే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. సాధ్యమైనంత త్వరగా ఈ టార్గెట్లపై దాడులు చేసి భారత్లో భయోత్పాతం సృష్టించాలనేది సదరు ఉగ్రమూకల స్కెచ్ అని భారత బలగాలు పేర్కొన్నాయి. అలాగే దాడుల కోసం ఉగ్రవాద ముఠాలు ఇప్పటికే పక్కాగా ప్లాన్ చేసినట్లు సమాచారం అందింది. ఇదిలా ఉంటే అరెస్టైన వారిలో ఢిల్లీ, ముంబై, పంజాబ్కు చెందిన వారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే అరెస్టైన వారికి గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఏమైనా ఉందా అనే విషయం కూడా ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా నిందితుల ట్రాక్ రికార్డును భద్రతా బలగాలు పరిశీలిస్తున్నారు. కాగా నిందితుల దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా ఉంది. ఏ క్షణమైనా ఉగ్రవాదులకు సదరు నిందితులు సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిందితుల ఉగ్ర కుట్రలను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. అలాగే నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సదరు నిందితులు ఢిల్లీ పోలీసులకు అంత సులువుగా దొరకలేదు. నిందితుల ముఠాపై ఢిల్లీ పోలీసులు కొంతకాలంగా నిఘా పెట్టారు. వారు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో పరిశీలించారు. నిందితుల సంభాషణ టేపులను ట్రాక్ చేశారు. సదరు సంభాషణలన్నీ కూడా విన్నారు. కాగా సరైన సమయంలో ఉగ్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర కుట్రకు చెక్ పెట్టారు. సదరు ఉగ్ర ముఠాకు సరిహద్దు అవతల నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతున్న విషయాన్ని ఢిల్లీ పోలీసులు గమనించారు. అలాగే అనేక ఉగ్రవాద సంస్థల నుంచి ఈ ముఠాకు భారీ ఎత్తున నిధులు అందుతున్న విషయం కూడా ఢిల్లీ పోలీసుల దృష్టికి వచ్చింది. వీటన్నిటితో పాటు ఉగ్రవాద కుట్రలో విదేశీ హ్యాండ్లర్ల పాత్ర కూడా ఉన్న విషయం భద్రతా బలగాల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విదేశీ హ్యాండ్లర్ల పాత్రపై ఢిల్లీ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది.